అందరికీ నమస్కారం. ఈరోజు మిథున రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. ఈ రోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి కృష్ణుడు కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. మీరు ఎదుర్కొంటున్న చిన్న చిన్న సమస్యలకు సులభమైన పరిహారాలు లభిస్తాయి. పెద్దల సలహాలు పాటించడం వల్ల మీ కష్టాలు తొలగిపోతాయి. మీరు రాసిన పుస్తక సమీక్షలు ప్రజల ఆదరణ పొందుతాయి. మీ అభిప్రాయాలను ఇతరులు గౌరవిస్తారు. పని ఒత్తిడి పెరిగి మానసిక అలసట కలుగుతుంది. విశ్రాంతి తీసుకోవడం అవసరం. ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శించే అవకాశం లభిస్తుంది. ఈ యాత్ర మీకు మానసిక శాంతిని, తృప్తిని ఇస్తుంది. స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో పాల్గొనడం మీకు ఆత్మ సంతృప్తిని ఇస్తుంది. సమాజానికి సేవ చేసే అవకాశం లభిస్తుంది. ప్రేమ వ్యవహారాలకు ఈ రోజు చాలా అనుకూలమైనది. మీ ప్రేమను వ్యక్తపరచడానికి ఇది సరైన సమయం. మీరు చేసే శుభకార్యాలు విజయవంతమవుతాయి. అందరి ఆశీస్సులు మీకు లభిస్తాయి. స్నేహితుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి. వారితో గడిపే సమయం ఆనందాన్నిస్తుంది. వృత్తిపరమైన అభివృద్ధికి ఇదొక గొప్ప రోజు. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం మీ కెరీర్కు సహాయపడుతుంది. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. మీ మంచి పనులు అందరి మన్ననలు పొందుతాయి. మీ ఆర్థిక పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. మీకు మంచి రాబడి వస్తుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించడం వలన మానసిక ప్రశాంతత, ఆర్థిక స్థిరత్వం కలుగుతాయి. ఈ మంత్రం రోజంతా మీకు రక్షణగా నిలుస్తుంది. నీటి సరఫరాకు సంబంధించిన సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. నీటిని పొదుపుగా వాడవలసిన అవసరం ఏర్పడుతుంది. వినోద కార్యక్రమాలలో పాల్గొని సేద తీరుతారు. కుటుంబంతో కలిసి సినిమా చూడటం లేదా బయటకు వెళ్లడం జరుగుతుంది. పరిశ్రమలలో ఈ రోజు మీకు లాభదాయకంగా ఉంటుంది. పెట్టుబడులకు ఇది మంచి సమయం. మీ ఆత్మీయతలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. లైఫ్ కోచింగ్ ద్వారా మీరు మీ జీవితాన్ని మెరుగుపరుచుకుంటారు. మీరు సానుకూల మార్పులు తెచ్చుకుంటారు. పెంపుడు జంతువులకు అనారోగ్యం కలగడం వల్ల అదనపు ఖర్చులు భరించాల్సి వస్తుంది. పశువుల వ్యాపారంలో ఉన్నవారికి ఊహించిన లాభాలు రావు. మీ ధైర్య సాహసాలు పెరుగుతాయి. కష్టాలను ఎదుర్కొనేందుకు మీరు సిద్ధంగా ఉంటారు. వాటిని అధిగమిస్తారు. వ్యవసాయ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు వస్తాయి. పంట దిగుబడులు పెరుగుతాయి. సృజనాత్మక ఆలోచనలు రాకుండా మానసిక స్తబ్దత ఆవరిస్తుంది. కళాత్మక పనులలో ఏకాగ్రత లోపిస్తుంది. వ్యాపార లేదా వ్యక్తిగత పర్యటనలు విజయవంతంగా పూర్తవుతాయి. కొత్త ప్రదేశాలను సందర్శిస్తారు. మీ ప్రతిభను మెరుగుపరుచుకోవడానికి తగిన సమయం దొరకదు. నైపుణ్యాల అభివృద్ధిలో వెనుకబడతారు. రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈ రోజు అద్భుతమైన విజయం లభిస్తుంది. ఉన్నత పదవులు చేపట్టే అవకాశం ఉంది. మీరు రూపొందించే రచనలు లేదా కూర్పులు ప్రజల నుంచి ప్రశంసలు పొందుతాయి. మీ ఆలోచనలను చక్కగా వ్యక్తం చేస్తారు. కౌన్సెలింగ్లో పాల్గొనడం వలన మానసిక సమస్యలు తొలగిపోతాయి. మీ సలహాలు ఇతరులకు చాలా ఉపయోగపడతాయి. పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తారు. ప్రకృతితో మమేకమవుతారు. ఆఫీసులో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. సహోద్యోగులతో చిన్నపాటి వివాదాలు తలెత్తవచ్చు. ఇతరుల నుండి మీకు గొప్ప ప్రేరణ లభిస్తుంది. కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుంటారు. మీ వ్యక్తిత్వం ఇతరులను విశేషంగా ఆకట్టుకుంటుంది. మీ మాటలకు విలువ పెరుగుతుంది. మీ ఆకర్షణ, వాక్చాతుర్యం వలన కష్టమైన పనులను కూడా సునాయాసంగా పూర్తి చేస్తారు. మీరు ఇంటి సంస్కరణ పనులను ప్రారంభిస్తారు. ఇల్లు మరింత అందంగా మారుతుంది. పాత వస్తువులను తొలగించి ఇంటికి కొత్త రూపాన్నిస్తారు. వైద్య సేవలు అందుబాటులో లేక ఇబ్బందులు పడతారు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు తీవ్రమయ్యే అవకాశం ఉంది. సోషల్ మీడియాలో మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. మీ అభిప్రాయాలకు ప్రాచుర్యం లభిస్తుంది. దివ్య చింతన ద్వారా మీ జీవిత లక్ష్యాలపై స్పష్టత లభిస్తుంది. మీ ఆలోచనలు మరింత సానుకూలంగా మారుతాయి. బీమా సంబంధిత విషయాలలో కొన్ని సమస్యలు తలెత్తుతాయి. క్లెయిమ్స్ ఆలస్యమయ్యే అవకాశం ఉంది. మీరు ఇతరుల సంక్షేమం కోసం పాటుపడతారు. సామాజిక సేవలో పాల్గొంటారు. ఈ రోజు మీకు కొన్ని చట్టపరమైన సమస్యలు తలెత్తవచ్చు. కోర్టు వ్యవహారాలలో అనుకూలత ఉండదు. అనవసరమైన ఖర్చుల పట్ల మీరు జాగ్రత్త వహించాలి. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సంప్రదాయాలను గౌరవిస్తారు.
ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. టెక్నాలజీ రంగంలో మీరు కొత్త విషయాలు నేర్చుకుంటారు. మీకు మంచి అభివృద్ధి ఉంటుంది. మీరు చేపట్టే కార్యక్రమాలన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. మీ ప్రణాళికలు సకాలంలో నెరవేరుతాయి. కుటుంబ సభ్యులతో సమయం ఆనందంగా గడుపుతారు. ఇంటా బయట మీకు సంపూర్ణ సహకారం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త ఆదాయ మార్గాలు మీకు లభిస్తాయి. నాట్య కళాకారులు తమ ప్రదర్శనలో ఆశించిన విజయాన్ని సాధించలేరు. పాత శిక్షణ పద్ధతులు విమర్శలకు దారితీస్తాయి. వాతావరణ మార్పులు మీకు ప్రతికూలంగా మారతాయి. అనుకోని వాతావరణ పరిస్థితుల వలన మీ ప్రణాళికలు దెబ్బతింటాయి. హాజరయ్యే వర్క్షాపుల నుండి విలువైన సమాచారాన్ని పొందుతారు. మీరు నిర్వహించే వర్క్షాపులు విజయవంతమవుతాయి. మీ నెట్వర్క్ను విస్తరించడానికి కొత్త వ్యక్తులను కలుస్తారు. భవిష్యత్తులో ఉపయోగపడే సంబంధాలను ఏర్పరుచుకుంటారు. కోచింగ్ మరియు శిక్షణ ఇచ్చే రంగంలో ఉన్న వారికి ఈ రోజు విజయం లభిస్తుంది. మీ విద్యార్థులు అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు. మార్కెటింగ్ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. కొత్త డీల్స్ కుదుర్చుకుంటారు. సమయ నిర్వహణలో లోపాలు తలెత్తుతాయి. ముఖ్యమైన పనులు ఆలస్యమవుతాయి. మీ స్వీయ నమ్మకం పెరుగుతుంది. మీరు ఏ పనినైనా విజయవంతంగా పూర్తి చేస్తారు. స్టార్టప్పులలో పెట్టుబడులు పెట్టే వారికి లాభాలు వస్తాయి. నూతన ఆవిష్కరణలు చేస్తారు. ఈ మొత్తం వ్యవధిలో మానసిక ఆనందం పెరుగుతుంది. చిన్న చిన్న విషయాలు కూడా మీకు గొప్ప సంతృప్తిని ఇస్తాయి. వ్యవసాయ రంగంలో మీకు మంచి లాభాలు వస్తాయి. పంటలు బాగా పండుతాయి. దూరపు ప్రయాణాలు, అనవసర ఖర్చుల వలన ధనం వృధా అవుతుంది. అనుకోని ఆర్థిక నష్టాలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు వేసుకున్న భవిష్యత్తు ప్రణాళికలు, లక్ష్యాలు ఈ రోజు అవాస్తవంగా తోచడం వలన వాటిని విరమించుకుంటారు. దీర్ఘకాలిక లక్ష్యాల పట్ల నిరాశ కలుగుతుంది. కళా సంస్థలలో మీకు అద్భుతమైన గుర్తింపు లభిస్తుంది. మీ కళా నైపుణ్యాలను ప్రదర్శించడానికి గొప్ప వేదిక దొరుకుతుంది. మీ సంబంధాలు మరింత బలపడతాయి. కుటుంబం, స్నేహితులతో ఆత్మీయ అనుబంధాలు ఏర్పడతాయి. సామాజిక సంబంధాలు బలపడతాయి. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 6. ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి నారింజ రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.